అనకాపల్లి జిల్లా చూడవరం మండలం అంబేరపురం గ్రామంలో నెలలు నిండని పసికందు మృతదేహం మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, చోడవరం సీఐ అప్పలరాజు, ఎస్ఐ నాగ కార్తిక్ పసికందు మృతదేహం లభ్యమైన స్థలాన్ని పరిశీలించి ఐసీడీఎస్ సిబ్బంది స్థానికుల సహాయ సహకారాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లిమిట్స్ లో ఒక చిన్న బేబీ అరౌండ్ 5 to 6 months లో ఆఫ్ ఏజ్ ఉండొచ్చు, ఫీటస్. ఆ ఫీటస్ ఇట్లా డ్రైనేజ్లో దొరకడం జరిగింది. దానికి సంబంధించి మేము ఫీటస్కి ఇంక్వైరీ చేసి వీ విల్ కండక్ట్ పోస్ట్ మార్టం అండ్ ఎగ్జామిన్. యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నాం. చేశాక వీ విల్ అప్డేట్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ. గోపాలపట్నం 89, 90, 91, 92 వార్డులలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకం శెట్టి ఘనబాబు ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో ప్రజలకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో 5 వార్డుల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. రేషన్ సమస్యలు, తల్లికి వందనం, సివిల్ సప్లై సమస్య, హౌసింగ్ స్కీమ్ సమస్య, గోపాలపట్నం నేతాజీ వీధిలో పైప్ లైన్ సరిగ్గా లేక ప్రజలకు నీరు అందుబాటులో లేకపోవడం సమస్యపై ఎమ్మెల్యే ఘనబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. యావరేజ్ తీసుకోండి, ఒకసారి తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అసలు అది ఎవరి అవసరం లేదు. గత నుంచి ఉన్న వాళ్ళు బాగా ధనికుడు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, 4 అంతస్తుల భవనం కట్టాడు, 4 వీలర్ కార్లో తిరుగుతున్నాడు, లేదు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంది, ఇలాంటివి డెఫినెట్ గా కట్ చేయక తప్పదు. ఇప్పుడు మా వాడు అన్నాడు కదా, కృష్ణ చెప్పాడు 10 లక్షలు లోన్ ఎలిజిబుల్ ఉంటే ఆ పాన్ కార్డు ఉంటే కదా అలాగే ఎలిజిబుల్ కాదు. ఆధార్ రాంగ్ సీడింగ్, ఎస్ ఇది ఒకటి అయిందండి. ఆధార్ రాంగ్ సీడింగ్ కూడా ఒక ఫ్యామిలీకి 3-4 మీటర్లు యాడ్ అయిపోయింది. ఇప్పుడు తల్లికి వందనం అదే ఇబ్బంది. ఒక బెనిఫిషియరీ అయితే 14 మీటర్లు యాడ్ అయింది. అవి కూడా మన జిల్లా కూడా పక్క జిల్లా కూడా యాడ్ అయింది. నేను అందుకే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేశాను, ఎవరు వచ్చినా వాళ్ళు తిప్పకండి. ఏఎస్ని వాళ్ళు ఎవరు వచ్చినా ఆ ఆధార్ రీసీలింగ్ లో అంటే ఉన్న లోపాలు మనమే సాధించండి. బెనిఫిషియర్ని తిప్పకండి. బెనిఫిషియర్ ఎక్కువ సార్లు కార్యాలయాల చుట్టూ లేకపోతే అధికారుల చుట్టూ లేకపోతే మా చుట్టూ తిరిగారంటే డిసాటిస్ఫాక్షన్ స్టార్ట్. ఒకసారి ఆయన మైకే కూర్చొని చెప్పండి, వాళ్ళకు కూడా ఐడియా ఒకసారి వాళ్ళకి క్లారిటీ. సచివాలయం వాళ్ళు కానీ కరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతే ఈ ఆధార్ డీసీడీ కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతామండి. ఎందుకంటే ఒరిజినల్ ఆధార్ ఎవరిదనేది మీ దగ్గర ఉంటుంది డేటా. ఒక వ్యక్తి ఎవరైతే మీరు తల్లి వల్ల కోల్పోయారో లాంగ్ మ్యాప్ అయింది అంటున్నాం కదా, దాన్ని కరెక్ట్ కన్యూమర్ ఎవరు అనేది మీరే మీ డేటాబేస్ నుంచి తీసుకెళ్తే ఆ పేరుని బట్టి మాకు ఇస్తే మేము రీసీట్ చేసేస్తాం. మా సెక్షన్ అప్లోడ్ చేసేస్తాం. అది మళ్ళీ విజయవాడ సర్వర్కి వెళ్ళి మళ్ళీ అప్డేట్ అవుతుంది. అది అంతా పర్ఫెక్ట్ అయిపోతుంది. అది కొంచెం మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. సచివాలయం నుంచే రావాలి. ఏంటి అర్థమైందా? అర్థమైన సచివాలయ సిబ్బందికి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సింపుల్ గా పంపించిస్తే మాకు అర్థం కాలేదా? సచివాలయ సిబ్బంది ఆయన అంటుంది, ఇప్పుడు ఆధార్ సీడ్ అయిన ఇన్ఫర్మేషన్ ఒక దీని మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి బెనిఫిషియర్ మీరు ఇచ్చేటప్పుడు ఆ బెనిఫిషియర్ కరెక్ట్ 1 మీటర్ ఉంది, మిగిలిన యాడ్ అయినాయి, మీరు వెళ్ళి డిలీట్ చేసుకుని రండి అని చెప్తున్నారు. ఒరిజినల్ ఆధార్ నెంబర్ పేరు కూడా ఇవ్వాలి, ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి. అదే ఇష్యూ ఉంటుంది సార్. అంటే ఒక సీక్వెన్స్ హౌస్ ఉంటుంది సార్, ఒక ఫ్లోర్ లో 2 కేసులు, ఫ్లోర్ లో 1 ఉన్నారు. అయితే వాళ్ళంటే ఎన్ని మ్యాప్ చేయాలి లేదా టెక్నిక్ మ్యాప్ చేయాలి. 2 వాళ్ళకి మ్యాప్ చేయడం వల్ల అదే మెయిన్ షో. ఇది మనం డీసీట్ చేయగలుగుతాం, కానీ ఎవరు సీట్ చేయాలని కూడా సచివాలయ సిబ్బందిలోనే కొద్దిగా మెరిట్ ఎవరైతే కొంచెం యాక్టివ్ ఉన్నారో వాళ్ళని ఒక 5గురిని అలాట్ చేస్తుంది. అలాట్ చేసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఒక యూత్ ప్రొఫెషనల్ కూడా ఒక గ్రూప్ 1 టెస్ట్ లో వింటర్ స్టేటస్ 175 కాన్స్టిట్యూన్సీస్ కి 155 మంది 175 మంది యంగ్ ప్రొఫెషనల్స్ వస్తున్నారు. సో వాళ్ళకు కూడా 60,000 ఉంటారు. విశాఖ, సింహాచలం, సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు
పూర్ణ కలశంతో స్వాగతం పలికిన దేవస్థానం ఈవో త్రిరాధారావు, వేద పండితులు. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కన్నీళ్లు పెట్టుకున్న అశోక్ గజపతిరాజు ఆలయ చైర్మన్ గా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ఇక్కడ అహంకారంగా పనిచేస్తున్నారు. అది ఎప్పుడూ ఉండకూడదు. మనిషికి ఎప్పుడూ గర్వం అనేది ఉండకూడదు. రాజ్యాంగబద్ధమైన పదవిని స్వీకరిస్తున్నాను. ఆలయ ధర్మకర్తగా పదవి వస్తాదని ఏ రోజు ఊహించలేదు. 1978 తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు స్వామివారిని దర్శించుకుని అసెంబ్లీకి వెళ్లాను. రాజ్యాంగబద్ధమైన పదవి రావడంతో తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నాను. మా తల్లిదండ్రులు నా తలనీలాల్లో స్వామివారి దగ్గర తీయించారు. మా పూర్వీకులు 100 సంవత్సరాల నుంచి స్వామివారికి సేవ చేస్తున్నారు, చేస్తూనే ఉంటాం. చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు మొదట తీసుకొచ్చారో తెలియదు, కానీ మా తల తీస్తారు, చిన్నపిల్లలది గుండు చేస్తారు. మాకు ఇక్కడే అయింది. మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం. అలాగా చేస్తూనే వచ్చాం. అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మమ్మల్ని 78 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సో మీరు అందరూ ఆ రోజు పుట్టిన వాళ్ళే. సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం. యాక్టివ్ పాలిటిక్స్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఆ స్వామివారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి. మాకు ఒక మంచి పేరు ప్రసాదించారని మేము ఊహిస్తున్నాం. తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుతున్నాం. కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది, ఆ రోల్ ఇంకా చేస్తున్నాము. ఆ రోల్ చేసే ముందన ఇక్కడ మళ్ళీ స్వామివారు దర్శనం చేసి, ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు, దశాబ్దాలు ఒక రిలేషన్షిప్. మనం అందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాము. అయితే ఇన్నాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదు, అది ఉండదు. కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు, అది మేము మర్చిపో. విదేశాల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్న నకిలీ డాక్యుమెంట్స్ తో స్థలాన్ని విక్రయించిన మాఫియాపై పీఎం పాలెం పోలీసుల ఉక్కుపాదం మోపారు. మొన్న 12వ తారీఖున మన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ కి వాడుకుల మణికుమారి, ఆమె భర్త ప్రసాదరావు గారు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగిందండి. ఆ కంప్లైంట్ ఈ వాడుకుల మణికుమారి, ప్రసాదరావు గారు ఎవరంటే వాళ్ళు యాక్చువల్ గా మన మల్కాపురం ప్రాంతానికి సంబంధించిన వాస్తవ్యులు. వాళ్ళు ఉద్యోగరీత్యా ఖతార్ అనే దేశం వెళ్ళిపోయి ఆ కంట్రీలో జాబ్ చేసుకుంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు అన్నట్టు చెప్పారు. గత సంవత్సరం జూన్ జూలై ఆ టైంలో 2024 టైంలో ఆ ప్రసాదరావు వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్రాంతం విశాఖపట్నంలో ఏదైనా సైట్ కొనాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫేస్బుక్ లోను ఆన్లైన్ ద్వారా విశాఖపట్నం సైట్ల గురించి చూసుకోవడం, చెక్ చేసుకోవడం జరిగిందంట. ఎప్పుడైతే ఆ ఆన్లైన్ లో సైట్ల గురించి చెక్ చేస్తున్నారో అది తెలుసుకున్న మన విశాఖ నగరానికి సంబంధించిన మల్కాపురం ఆయన యజ్జల శ్రీనివాస్ ఎలియాస్, ఆయన దుబాయ్ శ్రీ అని అంటారు. ఆయనకు పిల్లి అశోక్ అని చెప్పి మన మునగపాక ప్రాంతం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఒక అతను ఉన్నాడు. ఆయన కూడా స్నేహితుడు.
వీళ్ళిద్దరూ కలిసి ఆయనకి ఫేస్బుక్ లో పరిచయం చేసుకున్నారు. మేము విశాఖపట్నం నగరంలో ఈ సైట్లు అంటే ఎన్ఆర్ఐస్ కి ఎవరైతే మన విశాఖపట్నం వాస్తవ్యులు ఇతర దేశాల్లో ఉంటారో వాళ్ళందరికీ చాలా మందికి ఇలాగ సైట్లు కొనిపించామండి. అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేస్తుంటారు. మీరు ఇలాగ సైట్ చెక్ చేస్తున్నట్టు మేము చూసాం. అందువల్ల మీకు మంచి సైట్ కావాలంటే ఉన్నదేంటంటే వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు కదని చెప్పి కొన్ని సైట్లు చూపించమన్నారు. వీళ్ళు కొన్ని సైట్లు ఫోటోలు తీసి చూపించడం జరిగింది. దాన్ని ఆయన ఆన్లైన్ లోనే ఫోన్లోనే వాట్సాప్ లోనే మాట్లాడుకోవడం తెలుసుకున్న తర్వాత ఈ సైట్ మంచిది ఉన్నదండి, మధురవాడ ప్రాంతంలో మన టీచర్స్ లేఅవుట్ లో మంచి సైట్ ఉన్నది, మంచి లొకాలిటీ, మీకు బాగానే ఉంటుందని మాట్లాడి నమ్మిస్తే ఆయన అట్టింటి ఆ ప్రసాదరావు ఏమన్నారంటే సైట్ కొనబోతున్న వ్యక్తి, ఎలాగండి మీరు ఆన్లైన్ లోను ఫోన్ లో చెప్పిస్తే మేము ఎలా కొనగలం, మా ప్రూఫ్ ఏంటంటే వీళ్ళేమో మాట్లాడి మీరేం వర్రీ పడొద్దండి, మా ఫాదర్ మా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి అది మాకు వారసత్వంగా వస్తుంది, అది మీకు రిజిస్టర్ చేస్తాం, మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మీ పేరు మీద ల్యాండ్ సైట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత మా అకౌంట్ డబ్బులు పంపించండి, మమ్మల్ని నమ్మండి అని చెప్తే ఆయన ఏదో ముందే రిజిస్టర్ చేస్తాం అంటున్నారు కదా అని చెప్పి ఆయన ఓకే. నరసన్నపేటలోని బంగారం షాపుల్లో నాణ్యత లేని బంగారం అమ్మకాలు జరుగుతున్నట్టు BIS అధికారులు గుర్తించారు. తాజాగా బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారించే హాల్ మార్క్ లేకుండా బంగారు నగలు అమ్మకాలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS నరసన్నపేట బంగారు దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. BIS అధికారుల తనిఖీల్లో విస్తుపోయే వ్యాపారుల మోసాలు బయటపడడంతో అధికారుల బృందం అవాక్కైంది. GNR గోల్డ్ డైమండ్స్ దుకాణంతో పాటు లక్ష్మీ హాస్య హాల్ మార్క్ దుకాణంలో కూడా తనిఖీలు చేశారు. నకిలీ హాల్ మార్క్తో విక్రయాలు చేస్తున్న ఈ దుకాణాల్లో 1.72 కిలోల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. నకిలీ హాల్ మార్క్ ఎక్కడ ముద్రిస్తున్నారు అనే దానిపైన అధికారుల బృందం దృష్టి సారించినట్లు BIS విజయవాడ జోన్ JD అర్జున్ తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బంగారం దుకాణాల్లో బంగారం కంప్యూటర్ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. సన్నపేట టీ అర్జున్ అండి, జాయింట్ డైరెక్టర్ వర్కింగ్ ఇన్ BIS విజయవాడ బ్రాంచ్ ఆఫీస్. నాతో పాటు వివేక్ రెడ్డి ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్. మేము మా టీంతో పాటు మార్నింగ్ నర్సన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ ఆఫ్ CI గారు, SI గారు అందరూ విత్ కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ లాగా. వాళ్ళని తీసుకొని మేము రైడ్ చేయడానికి సంబంధించిన ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చాము. అక్కడ మాకు ఎవిడెన్స్ దొరికాయి. సో మిస్యూజ్ చేసినట్టు, హాల్ మార్కింగ్ లేకుండా, HVD లేకుండా చేసినట్టు వాళ్ళకి మేము రైడ్ చేసి వాళ్ళకి సీజర్ మెమో అవి ఇవ్వడం జరిగింది. సేమ్ సీజర్ మెమో కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము. తర్వాత కోర్టులో జడ్జిమెంట్ ఎలా వస్తుందో అలా అలా డైరెక్షన్ ప్రకారం మేము నడుచుకోవాలి. సో మిగిలిన పేపర్ ఆఫ్టర్ కోర్టులో జడ్జిమెంట్ అయిన తర్వాత మేము చెప్పగలం. ఎంత వెయిట్ దొరికిందండి? అరౌండ్ 1 kg వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గర 800 పెట్టాము. ఎవిడెన్స్ కోసం కొంచెం మనం తీసుకెళ్లి మనం ఆఫీస్కి సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక గోల్డ్ షాప్ దొరికింది సార్ మెయిన్గా. టోటల్ మీరు మార్నింగ్ నుంచి ఎన్ని షాపులు రైడ్ చేశారు? 2-3 షాప్స్ తిరిగాం సార్. ఒక షాప్ లో దొరికింది. తగ్గిన షాప్లు ఓపెన్ ఉన్నాయండి, క్లోజ్ ఉన్నాయి? అన్ని మధ్యాహ్నం వెళ్ళేసరికి కొన్ని క్లోజ్ పెట్టేస్తారు. ఎంబడే కొంతమంది తెలిసినట్టుంది మేము వచ్చినట్టు, కానీ టైం కూడా లేదు మా దగ్గర అంతా. బట్ కస్టమర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు BIS గారి అప్లికేషన్ లో కంపల్సరీగా చెక్ చేసుకుని గోల్డ్ జెన్యూనిటీ చెక్ చేసుకుని ఇంత క్లారిటీ ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవాల్సిందిగా ఉంటారు. ఎందుకంటే అది హై కాస్ట్ కాబట్టి, ప్రీషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అందులో తెలుస్తుంది మొబైల్లో. అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. HVD నెంబర్, మన ఆర్నమెంట్ నెంబర్. సపోజ్ ఒక గోల్డ్ రింగ్ కానీ చైన్ కానీ కొన్నప్పుడు అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా కొనేసి కస్టమర్స్ వాళ్ళు చూసుకొని కొనేటట్టు ఉన్నాయి. వాళ్ళు చెక్ చేసే మెషిన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? ఇవి కూడా ఫ్రాడ్ సార్? మెషిన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ సెంటర్ దగ్గర ఉంటే వేరే సెంటర్ దగ్గర కూడా మేము చెక్ చేస్తాము. వాళ్ళ దగ్గర మెషిన్ అప్లై లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా రన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వస్తే అక్కడ కూడా రీడ్ చేస్తాం ఈరోజు. అది కూడా సక్సెస్ఫుల్ గా మెషిన్ అనేది మెషిన్ వాడుతున్నారో దానికి లేజర్ మెషిన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది మెషిన్కి, మీకు తెలుసు. ఆ మెషిన్ కూడా తీసుకుని మళ్ళీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ జస్టిఫికేషన్ బట్టి తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటుంది మా రీజనల్ ఆఫీస్కి, మా హెడ్ ఆఫీస్కి మాట్లాడి మేము డిసిషన్ ఇవ్వగలం. ఆ మెషిన్ ఇప్పుడు సీజ్ చేశారా లేకపోతే ఏంటంటే? ఆ మెషిన్ కూడా అదైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మెషిన్కి తీసుకెళ్లాలి ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్, యాక్ట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఏంటి ఏమైనా డిపార్ట్మెంట్కి మీరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా సివిల్ వాళ్ళకి ఏమైనా హ్యాండ్ ఓవర్ చేశారా లేకపోతే అది ఏంటి? లేదు సార్ వాళ్ళకి అంటే ఇప్పుడు వరకు సివిల్ స్టేషన్ లో మీరు ఉన్నారు కదా, పొద్దున్న ఎప్పుడో వచ్చి జరిగింది. ఇక్కడ సాయంత్రం వాళ్ళకి ప్రొసీజర్స్ ఉంటాయంట, రూల్స్ కంపల్సరీ రావాలని మేము తెలుసుకున్నాము. మంచిగా సపోర్ట్ ఇచ్చారు. యూ హ్యావ్ టు ట్రావెల్ అలాట్, 3 hours ట్రావెల్ చేయాలి. ఏ షాప్ సార్ రైడ్ చేశారు? GN హాల్ సెంటర్. ఓకే.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పుంజుకుందని నొక్కి చెప్పారు. శ్రీల వల్ల ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు. అన్ని రంగాలకి అందుబాటులో ఉన్న ప్రతి అంశం కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రజానీకానికి పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అవ్వచ్చు అన్నీ కూడా బాగున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి ప్రత్యేకమైన కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేము తెలియజేసుకుంటున్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రని రాజధాని చేస్తాం విశాఖపట్నాన్ని చెప్పేసి 3 రాజధానులు చేస్తామని ఏదైతే మోసం చేసి ఉత్తరాంధ్రానికి మకా మార్చడానికి ఎంత ప్రయత్నం చేసి మనం చూసాం. రుషికొండని ఏ రకంగా ఒక వ్యక్తి కోసం కొన్ని కోట్ల రూపాయలు 500 కోట్లు పైబడి వృధా చేసి ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేసిన సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ల్యాండ్ సంబంధించిన భూ కబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ ఉత్తరాంధ్రలో ఎన్నో మనం చూసాం. చాలామంది బాధితులు కూడా ఈరోజు కూడా గ్రీవెన్స్ మాకు అక్కడికి కానీ కలెక్టర్లకు కానీ అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్న గ్రీవెన్స్ కానీ కొన్ని వందలాది మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్న విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఉత్తరాంధ్ర చెందిన ప్రజాప్రతినిధులు ఆనాడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వారి చేతుల్లో ఉండి వారు చేసిన అక్రమాలన్నింటినీ కూడా ఒత్తాసు పలికి మద్దతు తెలిపి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అన్యాయం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిచ్చిన పిలుపు మేరకు ఉత్తరాంధ్రలో ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించిన కృతజ్ఞతగా ఈరోజు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అలాగే మనకి ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని అభివృద్ధి కోసం కానీ అలాగే పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి ప్రాంతం అశోకాపురం ఏరియా అవ్వచ్చు అవన్నిటికి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికగా కొన్ని అభివృద్ధి కార్యక్రమం డెవలప్ చేసి ముందుకు సందర్భాలు మనం చూసుకోవాలి. అలాగే గిరిజనుల కోసం గతంలో గిరిజన యూనివర్సిటీని గాలికి వదిలేసిన వైకాపా ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి వాటిలో కూడా ఈరోజు ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ పై ఈడీ చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరారు. ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని విమర్శించారు. ఈ స్కామ్ దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ కేసు ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది. దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంతు చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ 1000 కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? నేను ఒక మాట చూసా మీడియాలో, ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను 50 కోట్లు పెట్టి కుక్క కొన్నాను అని చెప్పాడు. కుక్క పిల్ల. వెంటనే ఈడీబీ రైడ్ చేసింది. తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్తే వెనక్కి వచ్చింది. 5 కోట్లు 10 కోట్లు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. నేనేమంటానంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే బరి తెగించిన స్కామ్ ఇది, మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్. 3200 కోట్లు ఒకటే కాదు,
30,000 మంది ప్రాణాలు బలిగొన్నది ఈ ఇల్లిసిట్ లిక్కర్. ప్లస్ లక్షల మందిని బెడ్ రిడన్ హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టెర్రరిస్టులని ఎట్లా అంతం చేశారో ఇట్లా ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్ గా తీసుకొని అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా, ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్లే ఇటువంటి బరితెగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్లుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.